ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. इस बार आप पढ़े लिखों को यंग यूथ आगे लेके आना करके बताना है। इस बार हमारे जैसे लोगों को आप लोग అందరికీ నమస్కారము. నా పేరు కోరమోని భాగ్యలక్ష్మి హరిభూషణ్ పటేల్. 10వ వార్డు బీజేపీ అభ్యర్థిగా ముందుకొచ్చాను. మా హస్బెండ్ భారత సైన్యంలో సేవ చేశారు. నాకు మహిళా సీట్ వచ్చి ఈ అవకాశం ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ కూడా నాకు సేవ చేసుకోవడానికి, మా దేశానికి సేవ చేసి వచ్చి ఇక్కడ సేవ చేయడానికి ఇచ్చినందుకు చాలా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఇక్కడ ప్రజల్లో కూడా మన బీజేపీ కోసం మంచి స్పందన వస్తుంది. అందరూ ఈసారి మనం బీజేపీనే గెలిపించుకుంటామనని కూడా అంటున్నారు. ధన్యవాదములు. అందరూ మహిళలు కూడా నాతో ముందుకు వస్తూ నన్ను ప్రోత్సాహం చేస్తున్నారు. మీలాంటి మహిళలు ముందు ఉండాలంటూ నా వెనుకుంటూ నాకు ధైర్యం చెప్పుతూ ముందుకు సాగారు. జై బీజేపీ. 10వ వార్డు అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. 10వ వార్డు ప్రజలకు నమస్కారం. ఈరోజు అంతా ఇల్లు కార్యక్రమము, ఇంటింటికి కార్యక్రమంలో స్పందన బాగుంది. బీజేపీ వస్తే అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయని అందరూ నమ్ముతున్నారు. ఈ కమలం గుర్తుకు పువ్వుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని 10వ వార్డు ప్రజలందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. నేను భారతీయ జనతా పార్టీ షాద్నర్ ఎస్టీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్. నేను 10వ వార్డుకు ఇన్ఛార్జిగా నియమించారు భారతీయ జనతా పార్టీ. మన భాగ్యలక్ష్మి హరిభూషణ్ పటేల్ గారిని ఈ 10వ వార్డు నుంచి గెలిపించి మన మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని. భారత్ మాతాకి జై. జై బీజేపీ. నేను బీజేపీ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుని కొనసాగుతున్నా. ఇక్కడ హరిభూషణ్ గారు పట్టణ అధ్యక్షుడిగా, నేను ఉపాధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. దీనికి మేము ఒకటే మార్గం కోరుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు తాను ఎన్నో రాజకీయాల పనులు ఎంతోమంది వచ్చిండ్రు, ఎంతోమంది వెళ్ళిపోయారు తప్ప కానీ ఎవరికి మా నుంచి పని కానీ స్పందన కానీ ఎవరు కూడా చేసిన ముఖాన్ని ఇప్పటిదాకా ఎవరు లేరు. ఆ పూటకు రావడం, నార్త్ ఇండియన్స్ ఉండడం వల్ల మనకు ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఇంత 500 ఇస్తే ఓట్లు వేస్తున్నారు, దానివల్ల గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఎలాంటి నిమిత్తంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా హరిభూషణ్ వాళ్ళ భార్య భాగ్యమ్మ నిలబడరు. ఆమెను ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలని కోరుకుంటున్నాం. మేము తిరిగే దాంట్లో కూడా పబ్లిక్ నుంచి కూడా, జనాల నుంచి కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది. దానివల్ల మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామనే నమ్మకం నాకుంది. జై బీజేపీ. 10th వార్డులో ఎట్టి పరిస్థితుల్లో గెలిపించండి. గెలిపించి మన సమస్యలకు మొత్తం పరిష్కారం పలుకుదామని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై బీజేపీ. నేను ఇక్కడ సిఎస్కేలో నివసిస్తున్న ఒక మహిళను. సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే, నరేంద్ర మోడీ అనే ఒక ఆదర్శ వ్యక్తి ఎవరిని ఏది ఆశించకుండా తను ఒక రంగాన్ని ముందుకు తెస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ఆర్మీ సోల్జర్ భూషణ్ అనే వ్యక్తి ఇక్కడ ముందడుగు వేసి మన లోపట మనకు కలిగే నష్టాలను బయటికి తీసి మనకి న్యాయం చేస్తానని ముందుకొచ్చారు. కాబట్టి ఇంతకన్నా ముందు ఉన్న నాయకత్వంలో మాకు ఎటువంటి ఉపయోగం జరగలేదు. మేము సిఎస్కేలో నివసించబట్టి 5 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ చూసినా డ్రైనేజీలు, రోడ్ ప్రాబ్లమ్స్, ఎవరిని అడగాలనో, ఎవరి దగ్గరికి వెళ్ళి మా సమస్య చెప్పుకోవాలనో, ఎవరు తీరుస్తారో ఇప్పటివరకు మాకు అంతు చిక్కలేదు. కాబట్టి ఈ హరిభూషణ్ అనే వ్యక్తి తనంతటికి తానుగా ముందుకు వచ్చి, ఒక మహిళగా తన భార్య ముందుకు వచ్చి మాకు సేవ చేయడానికి ముందు రంగంలో దిగింది. కాబట్టి మేము ఒక్క ఛాన్స్ వాళ్ళకి ఇచ్చి, ఈ నాయకత్వంలో వాళ్ళు ఏమి మాకు చేసి చూపిస్తారు, వాళ్ళు మాకేం ఉపయోగాలు ఇస్తారో మేము చూడాలనుకుంటున్నాం. ఇంతకన్నా ముందు నాయకత్వంలో మీరు ఏం చూసారో, ఇప్పుడు ఏం చూడబోతున్నారో మనం ఓటేసి గెలిపించుకొని ఈ అభ్యర్థి ద్వారా చేసే ఉపయోగాలను మనం రప్పించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10వ వార్డు అభ్యర్థిగా కోరమోని భాగ్యలక్ష్మి హరిభూషణ్ పటేల్ గారి భార్య పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏమనగా, కమలం పువ్వు గుర్తుకు మనం ఓటు వేసి గెలిపించుకొని మనకి కావాల్సిన సదుపాయాలని వాళ్ళతో చేయించుకుందామని నా మనవి.
ఇప్పుడు ఈ 10వ వార్డు అభ్యర్థిగా నిలుస్తున్న భాగ్యలక్ష్మికి ఓటేసి ఈ సమస్యలను తీరుస్తుందా లేదా అని చూడాలని అనుకుంటున్నాం. కంపల్సరీగా తీరుస్తుందని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ 10వ వార్డు అభ్యర్థిగా నిలుస్తున్న భాగ్యలక్ష్మికి ఓటేసి తప్పక గెలిపించగలగని కోరుతున్నాము. అందులో నేను కూడా ఒకదాన్ని. జై బీజేపీ.